వచ్చే 12వ తారీఖు నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయి. దాంట్లో ఏంటంటే మరి ముఖ్యంగా ఏంటంటే ప్రైవేట్ పాఠశాలల గురించి ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నాకు తెలిసినంత వరకు ఈ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా ఏ ప్రైవేట్ స్కూల్ కూడా ఏంటంటే సరి అయిన రీతిలో నియమాలకు లోబడి ఉన్నాయైతే ఏవి కూడా లేవు. అదే స్కూల్ అంటే పిల్లలు వస్తారు, పిల్లలకు వచ్చినప్పుడు వాళ్ళకి చదువుతో పాటు వ్యాయామ కార్యక్రమంలో ఆట పోటీలు కూడా నేర్పాల్సిన బాధ్యత ఉంది. దానికి ఏంటంటే ప్లే గ్రౌండ్లు ఉండాల్సిందే. కానీ ఇక్కడ ఏ స్కూల్లో కూడా ఏంటంటే ప్లే గ్రౌండ్ లేదు. ఆ తర్వాత ఇంకోటి చూసుకుంటే ఏంటంటే టీచర్లు చూసుకుంటే క్వాలిఫైడ్ టీచర్లు స్కూళ్ళలో ఉండాలి. వాళ్ళన్ని పేర్లు కూడా ఏంటంటే ప్రభుత్వానికి పేర్లు కూడా ఇస్తారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఇస్తారు. కానీ ఇక్కడ ఏ స్కూల్లో కూడా ఏంటంటే ఆ టీచర్లు బోధించేవారు లేరు. అది తనిఖీ చేయాల్సిన బాధ్యత విద్యా అధికారుల మీద ఉంటుంది. కానీ వాళ్ళు అది మర్చిపోయి కేవలం అడిగిపోయి వాళ్ళ మామూలు ఏమో తెచ్చుకొని కామగుండా ఏంటంటే ప్రైవేట్ యాజమాన్యాలను ప్రోత్సహిస్తున్నారు. వీటి అన్నిటి బట్టి చూస్తే ఏంటంటే ప్రభుత్వమే కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తున్నది. దానికి ఏంటంటే ఆ లంచాలకు వాళ్ళు ఇచ్చే డబ్బులకు లంచాలకు మరిగి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇకనైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అధికారులను పంపించి తనిఖీలు చేయించి తప్పు దొరికితే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్.